టిన్ టిన్ టిడింగ్. నేను వచ్చేసా. నేను మీ మహాలక్ష్మి. ఈ రోజు నేను మీకు బాదం పాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇన్స్టెంట్ గా బాదం పాలు చేయాలి అని అంటే బాదం పౌడర్ ముందు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత బాదం పాలు ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. రండి. ఫస్ట్ అయితే ఒక కప్పు బాదం పప్పు, అరపప్పు జీడిపప్పు తీసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని దోరగా వేయించుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు, చిటికెడు పసుపు, ఒక 5-6 యాలుక్కాయలు, మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 లీటర్ పాలు గోరువెచ్చగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు పొడి కూడా వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకోండి, కొంచెం చిక్కగా వస్తుంది. బాదం పప్పు పొడి వేసిన తర్వాత మేగడ కట్టకుండా ఒక 5 నిమిషాల పాటు స్పూన్ తో తిప్పుతూ కాచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. అందులోనూ సమ్మర్ కదా, కొంచెం బాడీ కూల్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.